వినో బ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం బాబా. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి ఇంకా ఇల్లు అయితే మాత్రం మొత్తం అనేది నీట్గా చేస్తున్నాం అనమాట, నేను వినోద్ కలిసి. ఇంకా పండగ అయితే దగ్గరకు వస్తుంది కదా, ఇంక ఈ పిల్లలతో కాదు, ఇంకా ఈ పిల్లలతోనైతే ఇంక సతాయిస్తారు. ఇంక పండగ దగ్గరకు వస్తున్నది కదా, అందుకోసమనే ఇంకా వినోద్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా వినోద్ అయితే ఆ పైన సన్సైడ్ మీద అన్నీ తీసిస్తే నేను అన్నీ దుమ్ము కొట్టిస్తాను, మరి ఆడే బార్లు ఇస్తాడు వినోద్ అయితే. ఇంకా గ్లోరీ కూడా లేదు కదా, ఇంకా గ్లోరీ నేను చేసుకుంటుంటే ప్రతి సంవత్సరము. ఇంకా గ్లోరీ అయితే కర్నూలులో ఉంది, పండగకి అయితే వస్తుందిలేండి. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ప్రస్తుతానికి అయితే ఫస్ట్ కిచెన్ నీట్ చేస్తాను. ఇంకా ఈ లోపల అయితే వినోద్ అయితే మాత్రం స్టాండ్ కూడా తీసుకొని వచ్చాడు అనమాట. స్టాండ్ మీదగా అవి ఫ్యాన్లు నీట్ చేపిస్తా, లోపల రూము నీట్ చేపిస్తా వినోద్తోన. ఇంక ఇదంతా ఇంట్లో నేను కింద పని అంతా నేను చూసుకుంటాను అనమాట. ఇంకా చిన్న పాపదే కొంచెం టెన్షన్ అనమాట, ఊకే ఏడుస్తుంది సార్కోసారి. అవద్దే తీడ్చి వచ్చేనే ఈ అమ్మాయి తీడు ఉన్నది. ఈ అమ్మ ఊకున్నట్లే ఇంకా పాప 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 హాయ్ చెప్పు. పండగ కదా మంది, క్రిస్మస్ పండగ బట్టలు కొనుకొచ్చినారనే. ఎన్ని జతలు తీసుకుంటువి? 2 జతలు తీసుకున్నావునా పాపకి? ఇల్లు నీటి దుమ్ము కొట్టుకుందాం మనము, దుమ్ము కొట్టుకుందాం ఇంటికి, సరేనా? మన సిల్వర్ ప్లే బటన్లు అవన్నీ తీయాలన్నమాట. అవన్నీ తీసి అన్నీ బూజు కొట్టుకొని వచ్చి తర్వాతకి ఇల్లుగా ఈ అమ్మలు చూడుగా, ఈ పిచ్చి పిల్లి చూడండిగా పెన్ని గీకి పెట్టేది ఇదల్లగా. వినోద్ అయితే పేపర్లు తీసుకురా వినోద్ అని అనిపిస్తుంది, తీసుకొని రానికి పోయాడు అనమాట. ఎక్కుతావా నువ్వు స్టాండ్ మీదకి? ఎక్కుతావా? ఎక్కయ్యరా ఎగురు వీడు ఆయన ఎక్కుతారులే. వినోద్ అన్నట్లయితే మాత్రానికి ఈ స్టాండ్లు దొరకవు అనుకోసాను కదా. నిజమంటే ఎన్ని తాన్లు బుడుకొచ్చా లేకుండే. లాస్ట్ ఇది నిన్న సంవత్సరం కూడా ఇదే స్టూలే తెచ్చుకునేటాం అనమాట. అక్కడొక్కటే ఉంటే తీసుకొని వచ్చాడే. ఇంకా వేరే చోట్ల వేరే తాన్లు కూడా ఉంటుంది, కాకపోతే అది లేవనుకోసానే లాస్ట్ పోయేద్దామని వేరే వాళ్ళ దగ్గర వేస్తే ఇంక ఈ స్టాండ్ దొరికింది, తీసుకొని వచ్చాడే. ఈ తీట పిల్ల తీట చేస్తుంది చూడండి. తీట పిల్లారా ఏమా పండుకో ఇంక నువ్వు ఆయరా ఆయరా పక్కో ఇట్లా ఉంటావా? ఇంకా మొత్తానికి అయితే ఇంటి పని అయితే స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఈ కోపంలో ఉన్నది నన్ను ఎత్తి మీద వేస్తాడు. ఇప్పుడు ఫోన్ కనిపిస్తున్నావు, నువ్వు కూడా కనిపిస్తున్నావు. అట్లాగా ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేసే ఫోన్ అయితే ఇదే చూడండి, సామ్సంగ్ గెలాక్సీ A72. అంటే ఏమి ప్రతి సంవత్సరం అయితే నేను గ్లోరీని నీట్ చేసుకుంటుంటే ఈ ఇంట్లోకి వచ్చైతే 2 సంవత్సరాలు అయింది. ఆ 2 సంవత్సరంలో నేను గ్లోరీని నీట్ చేసుకుంటుంటే ఫస్ట్ టైం అయితే వినోద్ అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాడు అనమాట. అదలా పైన నీట్ చేసేసి నేను కింద చేసుకుంటాను అంత పని నీట్గా. థ్యాంక్స్ వినోద్ సహాయం చేస్తున్నందుకు. అసలుకి వినోద్ మాట విన్నాడంటే ఫస్ట్ టైం గ్లోరీ నువ్వు నేను చేసుకున్నాం రా వదిన అనుకోసాను అంటుండే అనమాట. ఈసారి ఎవ్వరు లేరు కదా తప్పదు అనుకోసానంటే మరోసారి పైకి ఎక్కాడు చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక చాలా రోజుల తర్వాత పండుగకి ఇల్లు క్లీన్ చేసే పని అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎప్పుడు భారతి అమ్మ గ్లోరీ వీళ్ళు చేస్తుంటారు అనమాట. నేను అన్ని తెచ్చిస్తుంటే ఏమేమి కావాలో.
సో ఫస్ట్ టైం భారతి నేను కలిసి చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం అంటే దీనికి మళ్ళీ ఇంకో స్టోరీ చెప్తాను. ఎట్లా అంటే చేస్తుంటే అప్పుడు కొట్టముడి చూడండి, మరి కొట్టమంటే మొన్న రీసెంట్గా అమ్మింది అది కాదు, మేము కొత్తగా పెళ్ళి అయినప్పుడు నేను కొట్టం మా పాతిల్లు అని చెప్పచ్చు. సో దానికైతే నేను చేస్తుంటాను అనమాట. దానికి కూడా మా అమ్మే ఉంటుందంటే మా అమ్మ భారతి నాన్న ముగ్గురు. మరి యువతలో ఎన్నికలో 4 బండ్లు, యువతలో ఒక 6 బండ్లు ఉంటుండే మహా అంటే మా కొట్టమప్పుడు. యువతలో మా నాన్నది రూము, సో యువతల గోడ ఇంకా అదనమాట. దానికి చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు సో భారతి అయితే పాప ఏడుస్తుంటే వెళ్ళిందనమాట, చిన్న పాప ఏడుస్తుంటే. సో ఇంక నేను పని అయితే మొదలు పెట్టాలన్నమాట. ఇదే ఈజీ. ఇంకోటి అవతల ఎక్కాలి కదా మరి పైకి, ఆడే కొంచెం ఇబ్బంది నాకు తెలిసిన వరకు. సో పని అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఎంతసేపట్లో అయిపోతుందో చూస్తాము. తొందర అయిపోతే బాగుండు. సో ఫస్ట్ బూజు కొట్టమనే, బూజేం పెద్దగా లేదు, ఆల్రెడీ గట్ల అనేనే. ఇంకొంచెం నీట్గా చేస్తాను. కమాన్ చేసినప్పుడే అమ్మూళ్ళకుండా ఇమ్ములేక ఏమి వద్దులే ఇంకా తప్పించుకొని పోతే ఇల్లు క్లీన్ చేస్తాను కదా, ఈరోజు ఇంకా కుదిరిద్దురా నీకు. ఇల్లు నీట్ చేస్తుంటే నాకు రాదని నాటిలో ఇడిచిపోతుంటివి. చేస్తే కదప్ప వచ్చేది. నిజంగా ఫ్రెండ్స్ ఎప్పుడు అమ్మ గ్లోరీ వీళ్ళే ఎక్కువ చేస్తుంటారు అనమాట. నేను అన్నికి తెచ్చేస్తుంటా అంతే. కానీ ఈ రోజు ఇరుక్కున్నాను ఫ్రెండ్స్. అమ్మ లేదు, సుగ్గు వేరే. ఇంకా 2 రోజుల్లో వస్తామని చెప్పి ఫోన్ చేసింటారు నైట్. ఇంకా మన గ్లోరీకి ఎందుకు రాలేదు? ఇంకా ఏదికి లేదు, అబ్సెంట్ ఎక్కువ పడేవు కదా పండగ, మరి ఎక్కువ రోజులు ఉంటారు కదా. ఎట్లో 2 రోజులు ఎక్కువ ఉంటుంది వచ్చినాక కాబట్టి అదేదో రేపు పండుగ వెళ్ళొస్తాం అనుకునేమో మరి. అది మొత్తానికైతే ఆ రకంగా నాకు ఈరోజు తప్పించుకోలేని స్థితిలో పని పడింది అనమాట. అదంతా పని అయితే ఈ స్టాండ్ తీసుకొని వస్తే మనకు పని ఉండదు కదా బేబీ. ₹2 అంటే ₹2 బిల్లులు ఫ్రెండ్స్. అవి ఉండాలంట. మీరు ఆయన పెట్టాడు. అవునా? కనపడుస్తున్నావు లేదు అసలు? దుమ్ము పట్టేవే కాదు అంటే కావాలని పెట్టారు. ఏమట్లా? ఏమో మీ నాయన పెట్టాడా? అవునా? ఉన్నలే కావాలని పెట్టలే. సరేలే. ఇక్కడ కళ్ళు చూసాను. పేపర్లు ఇచ్చాను నీకు. ఇచ్చేవే పరుసు ఇంకా పరుసు అంటే 7 వరుసమా? అంత పర్సలు మరి పేపర్ అంటే ఒకసారా దాంట్లో తిండిగా అయిపోయినాక ఇస్తానులే. ఉన్నాయి తెచ్చిపెట్టాను. అరుణ్ ఇట్లా ఒక్కోటి వేస్తాను బంధం ఉంటాయి. ఇంతేనా? ఏదో చూడుకుంటూ అంటావు. మరి ఇంకేం చేయాలి? కలిపేయాలేమో నేను కలిపియద్దు. కలిపియద్దు సామాన్లు పెట్టేదే. ఇంకా ఎన్ని వేసివే 2 పట్టింగా దాని మీదే తిమ్మిది కాదు. నువ్వు ఇట్లా ఫస్ట్ ఇవి పెడతావు సామాన్లు. బాగుంది ఫ్రెండ్స్, మజా వస్తుంది. ఇట్లే బాగా విన్నాను. కడిగేద్దాన్ని
ఇదేనా నువ్వు కూర్చొని ఇంకాడ పెట్టు అన్ని నువ్వు ఎట్లా ఇచ్చిన వాటి వస్తువు పెట్టుకుని వస్తాను కదా కట్టి కొట్టు పెట్టు ఉండలే ఏంటి మరి బాబు పెట్టు మరి ఈ బకెట్లో పడేసింది ఇవన్నీ ఇంకేమైనా చిన్న చిన్న ఉంటే స్పూన్లు కూడా అయిపోతుంది ఇచ్చేదాన్ని ఎట్లా ఇస్తావు నువ్వు ఏమో కలిపి ఏం మళ్ళీ నీ వెనకలే కింద చూడలే కింద కానీ వస్తారా ఆకాశంలో చూస్తే కానీ వస్తారా ఎన్ని మిస్ అయితే లేకుంటే కానీ నెత్తి నొప్పులు వేయాలి ఇప్పుడు నాకు అట్లా ఇన్సంత పొడుగ్గా పడుతుంది ఇంతకు ముందు పొడుగ్గా తీసారా ఇప్పుడు సామాన్లు పెట్టినాక ఇచ్చేయాలన్నమాట అయిపోయినా విన్నా పేపర్లు సాలేంగా కాదు 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 గడ్డి ఓటో ఫ్యాన్ రెక్కలు మొయ్య పట్టుకో ఎట్లా ఇస్తుందండి ఇవి ఈ ఉత్తుల నుంచి ఈ రాయమకాలు చేసుకొని ఇట్లా ఇస్తుంది మూతి నరిగేస్తావు తెలుసా అందుకనే మన సంగీతులే ఇప్పుడు ఇస్తేలా ఇప్పుడు మా సంగతి ఇంతకు ముందు సంగతి నన్ను అరిసింది చూస్తారా అంటారనమాట భారతి మీద ఎందుకు అరుస్తున్నావు అన్నప్పుడు నాకు సమాధానం చెప్పాలి కదా ఇంకా రెండు అగద్ది ఇట్లా సో ఇప్పుడు భారతి అయితే ఈ సామాన్లన్నీ తీసి ఇవన్నీ ఇప్పుడు కడిగేటివే ఇవన్నీ కడిగేదాం ఇంకా కాదు బేబీ ముగ్గురు మనుషులు ఉండే సాయంత్రం అవుతున్న పని మరి ఇవాళ మన దిమ్మ ఉన్నాం యాయలు అవుతుందో యాయాలన్నా కానీ రాత్రి 12 కానీ కాక ఈరోజు మొత్తం ఇళ్ళల్లో క్లీన్ చేసిన తర్వాతనే పనుకుందాము అంతవరకు వద్దు లేదు లేదు అయిపోకూడదు చక్కని పొద్దు ఖచ్చితంగా పని చేసుకుంటే ఎంతసేపు కాదే ఇంకా ఇది నా పుట్టినరోజు కోసం తెచ్చిండు అనమాట పిల్లలు భయపడతారని అయితే దీన్ని పేల్చలేదు నెక్స్ట్ అయితే మాత్రం January 1st వస్తుంది కదా January 1st కి కేక్ కట్ చేద్దామండి ఇది వెళ్తాం అప్పుడు ఇది జాగ్రత్త పైన పెట్టి విను పిల్లలు గ్యాస్ ఇడే ఉంటుంది అసలే గ్యాస్ కాడ పెట్టకూడదు అంటే ఓసారి గ్యాస్ కాడే పెట్టింది నాకు బుర్ర తక్కువ అంది నాకు తెలియదు కదా ఇట్లాంటివి అందుకోసం అని పెడతావు పైన అది ఫస్ట్ పేలేంత వరకు మనం కావాలని సపరేట్ బర్త్డే అప్పుడు పేల్చినా వేలు దానికే 2 చేస్తాను ఎప్పుడన్నా కానీ ఒకటి ఫెయిల్ అయితే ఒకటి పేలుతుంది కాదు ఇది మా గ్లోరీ క్యారర్ అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మాత్రానికి మా నాయన పాపకి అయితే పనికొస్తుంది ఇది అందుకోసమైనా ఆడే పెడతాను ఇది మా పాప ఎప్పుడు కట్టుకొని పోతుందో ఇక్కడ బూయ పప్పు లీడంగి ఏమన్నా పెట్టచ్చు అనమాట ఈ 3 క్యారర్ గిన్నెలు పాప ఎంత తింటుంది ఇదైతే బాగా సరిపోతుంది పాప కోసం బాగా దాచిపెట్టాడే ఆడ పెట్టమంటే ఆడ పెట్టేవి ఇవేటివి చెప్పు అది తెలుసు ఇంకేమి స్టోరీ వెనుకలున్న స్టోరీ వాటి వెనుకలున్న స్టోరీ చెప్తాను చూడండి ఇంతకు ముందు వీడియోలో కూడా ఫస్ట్ వీడియోలో చెప్పింటాము ఇది వచ్చేసి వినోద్ నా కోసం చెప్పించింది పెళ్లి కాకముందు
ఇది వచ్చేసి నేను వినోద్ చేయించింది పెళ్లి కాక ముందు. ఇవైతే ఇట్లా అయ్యేవే, కాకపోతే వీటిని సరుపు వేసి బ్రష్ తో తిప్పితే కన్నీగా అవుతాయి. బీరువాలో పెడతాను. లేదులేండి మా చేతులు పెట్టుకుంటాము. అది చూపిస్తాను. పెట్టుకుందాం. నువ్వే పెట్టుకోవు. అది నా ఏళ్ళకి సరిపోదు, కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయితే తగ్గేవు కదా మరి ఇప్పుడు మనిషి. ఇవాళ మొత్తం బ్యాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాన్ అంత దుమ్ము కొట్టాలి. పైన సిల్వర్ ప్లే బటన్ తీయాలా, వాచ్ తీయాలా. అవి అది స్టైల్ దాంట్లో అంత దుమ్ము తుడిసాలా తెంబడతానా. ఇంకొకటి వినోద్ అంగీలు వినోద్ కంటే నాకే బాగా సరిపోతున్నాయి అబ్బా. అసలు చాలా లూజ్ అవుతున్నాయి వినోద్కి. దుడుస్తా ఫ్యాన్ కాదు, ఫస్ట్ దాన్ని దుమ్ము కొడితే లాస్ట్ ఫ్యాన్ కొట్టాల్సింది. మరి దుమ్ము అంతా అది ఫ్యాన్కే పేరుకుంటుంది. అట్లా చూడు నిలబడుతుంది. తిప్పు ఇది నల్లది తిప్పు ఓమా. అట్లా జారిపోతుంటుంది, తిప్పుతూ ఉండాలి దాన్ని. మా వాచ్ పని చేయక దాదాపు అంటే డెలివరీ కంటే ముందు నుండి వాచ్ అనేది పని చేయకుండా అంటే సెల్ అయిపోయింది అబ్బా. సెల్సులు కూడా తెచ్చాడు వినోద్. అయితే ఈరోజు సెల్సులే వినోద్ కాదు, ఇది వచ్చేసి మాకి కీర్తి సిస్టర్ ఇచ్చింది అనమాట. ఎవరంటే మనకి లోగన్ గారిని ఇచ్చింది ఆయకే. సో ఇప్పుడు లోగన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకోటి లోగన్ గారు బాగానే ఉన్నాడు, వాడికి భార్య ఉంది ఇప్పుడు, మనకి పిల్లలు కూడా ఉన్నారు. మర్చిపెట్టారేమో లేదు అడుగుతారు అప్పుడు కామెంట్. పాపను లేపుతాను. ఏమో నిద్ర లేచా ఇంతసేపు కిచెన్ అయిపోయేంత వరకు కూడా బాగా పడుకునిండే. ఇంకా ఈ రూమ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా రూమ్ కాదులేండి, ఇంకా హాల్ ఆడ బయట. మా హెబ్రి కన్నా పండుకుని దానికి ఇంత పని అయిపోయింది. మమ్మీ లేస్తువే, వస్తావా బయటికి వస్తావా? పండుకోలే ఏం చేస్తావు? మమ్మ దుమ్ము కొడతాము, దుమ్ము ఇడే ఉండు. పడుకో ఊపుతాను. రా పప్పు రాయిర మమ్మీ. తుడుస్తువులా లావులావుదంటావా? సంగనొట్ట దుమ్ము. వినోద్ థ్యాంక్స్ వినోద్. ఏంటి చెప్పుదునా అసలుకి మా మూకి దుమ్ము కొట్టుకొని వస్తుంటాం కానీ లైట్ కానీ ఇంకా ఇది కానీ ఎంత దుమ్ము ఉండదు. నేను పాపకాడ ఏడుస్తుంటే పాలిచ్చొద్దామని పోతే ఈ లోపలైతే వినోద్ అయితే మాత్రానికి ఆ గోడకున్న వాచ్ ఇక్కడున్న అదేమి దాన్ని ఫ్రేమ్ తీసి పెట్టాడు అనమాట. నాన్న ఇవి దుమ్ము తుడిచిస్తాను. ఫోటోలు చూడండి ఎంత బాగున్నాయి. నాకు అన్ని ఫోటోలు నచ్చేవే. వీటిని ఎట్లా బయటకు తీసుకురావాలో తెలియదు. ఇది ఇంతకుముందు ఇవైతే షార్ట్ వీడియోలోనా మై వైఫ్ అని పెట్టాడు అనమాట. అవునా దాంట్లో ఆ షార్ట్ వీడియోలో అనమాట ఈ ఫోటోలు అన్నీ. ఇది తర్వాతకి ఇది 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 వచ్చేసి కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు కొత్తగా ఒక వారంకి వినోద్ దిగిన ఫోటో అనమాట. గ్లోరీ నేను కలిసి దిగింది ఈ సోఫా తెచ్చినప్పుడు ఒకసారి దింపుతాను దిగండి అనుకసానంటే దింపిండి అనమాట వినోద్. కుసినింటి మేము నేను ఐరతల్లికి కడుపుతూ ఉంటినప్పుడు 5 నెలలుండే. ఇంకా ఇది వచ్చేసి మన లోగన్ అనమాట. చిన్నగా ఉన్నప్పుడు కీర్తి సిస్టర్ అయితే మాత్రానికి ఇంకా ఫోటో అంది అప్పుడప్పుడే దింపి ఇట్లా ఫ్రేమ్ చేయించుకొని వచ్చింది అనమాట. ఇది వాచుకున్న అనుబంధం. నాకు చాలా ఇష్టం దీంట్లో ఉన్న ఫోటోలు అన్నీ చాలా ఇష్టం. ఇంకా ఇక్కడికి వస్తే మాత్రానికి ఇది చూడండి ఎంత దుమ్ము పట్టిపోయేదిగా. దుమ్ము ఒకటి తుడుస్తానులే అనుకుంటే దేశంగా నొట్టారు కాదు వినా. ఇవి ఒక్కటొక్కటి తీసినాక కూడా అయినా కరిపినికి వస్తుంది నీకు ఇవి ఫ్రేమ్లు వస్తాయంటే తీసాను, లేదంటే అట్లా పెడతా. రావని అర్థంలో నీళ్ళు కుక్కి చెప్పలేను. సరే నేను దుమ్మోడు తుడుస్తాను.
వారంలో వచ్చలేదు మన ఇంట్లోకి. ఎటు వరకు వచ్చేది వినోద్ పని? సిల్వర్ ప్లే బటన్ కాడికి వచ్చారా? అంతా దుమ్ము కొట్టి, సో అంతా దుమ్ము అయితే కొట్టారనమాట. అలాగే వాచ్ అదే దాని పేరు స్టైల్ కొంచెం గోడకుండేది, అది నీట్గా చేశామన్నమాట. అంటే నేను తీసి ఇచ్చాను, బాగా నీట్గా చేసిన, మళ్ళీ నేను ఫిట్ చేశాను అనుకోండి. అలాగే ఫ్యాన్ కూడా నీట్గా చేసాడే, అందుకే మీరు ఇస్తున్నారు అది. ఇది యాక్చువల్గా వాచ్ ఏమైందంటే వెనకాల సెల్స్ పెట్టే కాడ అది ఇది అయిపోయింది అనమాట. ఇంతకు ముందే అది ప్లాస్టర్ వేసి కనిపించింది, అది లూజ్ అయ్యిందే. మళ్ళీ ఇప్పుడు కొత్త సెల్స్ వేసి మళ్ళీ ప్లాస్టర్ కనిపించి మళ్ళీ కరెక్ట్ టైం పెట్టేది చూడండి. ఉండండి, టైం ఎంత అయింది చెప్పు వినా, చెప్పు 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 చెప్పు. 3 దాటుతుందని తెలుసు, ఫోన్లో అయితే నిమిషాలు నిమిషాలు ఇంటి పిల్ల కూడా చెప్తాదిలే కానీ నేను చెప్తాను చూడండి అబ్బా. ఇప్పుడు కరెక్ట్ టైం అయితే మాత్రానికి 3:14 నిమిషాలు అయింది. నేను నిమిషాలతో సహా చెప్తా, అది కూడా ఈ వాచ్లో కూడా. ఎట్లా నాకు తెలుసు అంతే, అది నా సీక్రెట్ ఎవరు చెప్పండి రా. అవసరం లేదులే. సరేలే, సిల్వర్ ప్లే బటన్లు ఇవా చూపివా 2 ఛానల్కి వచ్చినవి మరసంగా. మరసంగ వినోద్ అవి ఊక అతికిచ్చారా? ఎంత దుమ్ము ఉన్నదిగా అసలు, పెట్టిందా కానీ తీసలేంలండి. ఎందుకంటే అవి కొంచెం ఫరక తగిలినా సరే కింద పగిలిపోతాయని చెప్పింటారు అనమాట. అందుకోసమనే ముట్టలేము వాటిని. ఈరోజు వినోద్ ఎక్కించానా, మంచి పని చేశాడు. సో ఇది ఫ్రెండ్స్, నా ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటినప్పుడు ఇది ఏది దీని మీద ఛానల్ పేరు లేదు, స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అని, భారతి వినోద్ కుమార్ అని ఉంది. అప్పుడు తర్వాత భారతి ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత దీంట్లో ఏముండదు తెలుసా, స్మార్ట్ భారతి బ్లాగ్స్. అంటే నీకు నచ్చలేదా? ఎందుకంటే చెప్తుంటావు వినోద్ అంటే. ఇంకొకటి, ఈ స్మార్ట్ వినోద్ ఛానల్కే ఛానల్ పేరు పెట్టేయాలనుకుంటే, కాకపోతే ఇంకో ఛానల్ పెట్టాలన్న ఆలోచన అనేది లేదనమాట. అందుకోసమని ఇది ఒక్కటి మనకు గుర్తుంటుంది బుజ్జి అని చెప్పి వినోద్ అయితే భారతీ వినోద్ అని స్మార్ట్ వినోద్ ఛానల్కి వచ్చిన సిల్వర్ ప్లే బటన్కి రాపిచ్చాడే. ఇంకా సేమ్ అనమాట, రెండింటికి ఒకటే పేరు ఉంటుంది కదా. ఇది ఛానల్ పేరు పెడదాంలే నీకు అనుకషన్ అని స్మార్ట్ భారతి బ్లాగ్స్ అని పెట్టాడనమాట. స్మార్ట్ భారతి బ్లాగ్స్ అని కనపడదు క్యాపిటల్ లెటర్స్ తో ఉంటది నీట్ గా. దీనికి చూడండి ఎట్లా పడితే అట్లా రాసినప్పుడు తెలక ఫస్ట్ లా కాబట్టి. ఏమో కొంచెం ఎమోషనల్ ఆటోమేటిక్ గా లోపల స్టార్ట్ అవుతుంది. ఇవి సిల్వర్ అంటే వెండే కాదు, అవి ఏమో నాకు కూడా తెలియదు. అవి నాకు ఊకేంటికి ఏమో, ఒకవేళ ఇవి నిజంగా వెండివైతే మాకు వచ్చిన ఇబ్బందులను బట్టి ఎప్పుడూ పోతున్నామో ఇవి కానీ. నిజంగా ఫ్రెండ్స్ ఎట్టో రియల్ వెండి కాదు కదా, సరిపోయి ఎమోషనల్ బాండ్ ఉండే నాకు వీటితో. ఎప్పుడు మా ఇంట్లోకి వచ్చినాక తగిలిచ్చిరు, ఇప్పుడు తీస్తున్నాం మళ్ళీ. మీరు ఇల్లు క్లీన్ చేస్తుంటే ఎట్లా చేస్తుంటారు మరి? నేనట దుమ్ము కొడుతుంటాం అంతే. జాగ్రత్తగా తుడిచి ఇస్తాను నీకు, మంచి పడతాను నీట్గా. మంచి సరిపోయింది నీళ్ళు అంటే మన నీళ్ళు లేకన్నా గట్లా స్ప్రే చేసినట్ట. సరే సరే తప్పితే ఒక గట్లా ఉత్త పట్టుతా అంటానులే. ఆడ మూలలు కాడ పైన అట్లానే సక్ అట్లా అట్లా. అమ్మ పొద్దు నుండి పని చేసి అయితే ఫుల్ అయితే అలసిపోయామా. కాకపోతే ఇంకా ఈ రూమ్ ఉంది పని ఇంకా ఈ రూమ్ అంతా నీట్గా చేయాలా. ఇది వచ్చేసి వాకర్ వచ్చేసి మా ఐర పాపకి తెచ్చింది అనమాట. ఒక్కసారి మంచిది కొనుక్కొని వస్తే ఇంకా పిల్లలకి అయితే పనికి వస్తుంది. ఇదైతే మా చిన్న పాపకు కూడా పనికి వస్తుంది ఈ వాకర్ అయితే.
అసలు కాదు దుమ్ము చూడండి ఎట్లా పట్టేది మా ఆయనకు వాకర్కి. చిన్నపిల్లకి కూడా బాగా పనికి వస్తుంది అబ్బా. ఇంకా 9 నెలలకు పడినాకే కావచ్చు వాకర్లోకి వేసేది. వేస్తాము. ఇదైతే బాగా పనికి వచ్చింది. ఈ లోపల అయితే ఇక్కడ వినోద్గా కాదు తీసుకో ఇంకోటి చూపిస్తాను నీకు. 1 2 ఓకేనా? ఇది చూడుగా ఏంటిది ఇది? ఐడియా రావట్లేదా? ఏమది? కార్ది లోపల పాటలు వచ్చే కేపించింది కదా కార్ లోపల, ఆ బాక్స్ ఇదే. కార్ పాటలు వచ్చే స్పీకరు. ఓ గట్ల చెప్పు అర్థమైతే. అట్లా పాటలు అంటే ఏమనుకున్నా? పాటలు అంటే పాటలు అనింది నువ్వు. అమ్మా మాకు వచ్చేది అట్లే. మరి నాకు వచ్చేది కూడా ఇట్టే. మరి నన్ను అన్నప్పుడు బాగా ఆడతా పెట్టింది. ఇది దానికే వచ్చిన బండికి ఇది తీసేసి ఇది వేపిస్తే. నా కారు కొన్నోళ్ళు అదృష్టవంతులు పొంది. ఒక్క రిపేర్ లేదు దానికి. నా అనే పదం రాకూడదు. ఇంక మనది కాదు. ఇంకా అయిపోయింది. ఇంకా అమ్మినట్టు జ్ఞాపకాలు మాత్రమే మనవి. ఈ పని చేయదా ఇప్పుడు? ఇది పని చేస్తుంది. మరి పెట్టు దేవుని వాళ్ళు ఏమో అద్భుతాలు జరగవచ్చు. అంటే మరి కొంటావా? ఏమో వినా చెప్పలేము కదా. అయితే అన్ని రూములు అయితే అయిపోయాయి అనమాట. ఇదే లాస్ట్ రూమ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ అంతా నీట్ చేసిందంతా లాస్ట్కి ఇక్కడే వస్తుంది అనమాట. దుమ్మల్లి ఇడే కూర్చుంటుంది. అందుకోసమనే ఫస్ట్ అయితే కిచెన్ నుండి స్టార్ట్ చేసామే. ఎదురుగా ఆడ కూడా వాకిలి కాడ కూడా అయిపోయేదే. ఇంకా లాస్ట్కి ఈ బెడ్రూమ్లో నీట్ చేస్తున్నాం. ఉండు మొత్తానికి అయితే మాత్రానికి టైం అయితే ఇప్పుడు 8 అయింది అనమాట. ఇంకా పని అయితే అయిపోలేదు. పాపం మీరు ఈ పొద్దు వినోద్ చేసిన దానికి ఇంతవరకు అయ్యేది అనుకుంటున్నాను నేనైతే. నన్ను ఒక్కదాన్ని అయితే మాత్రం అస్సలు చేసుకోలేను. ఇంకా బయట అయితే టైల్స్ అంతా కడుగుతున్నాము. వినోద్ అంతా పైన కడుగుతున్నాడు, నన్ను కిందగా అడుగుతాను. సో ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి మనకి 9:34 అయిందనమాట. సో ఇప్పుడు అయిపోయింది అస్సలు. ఇంకా ఇంకా అయిపోలేదు వినోద్. ఇవన్నీ బార్లియాలా ఏమన్నా చేసుకో. ఇంక నా శబ్ద కాదు. చాలా 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 థ్యాంక్స్ వినోద్ నీకే ముఖ్యానికి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇంత పని హెల్ప్ చేస్తావని అనుకోలేదు. ఈ పని చేస్తావని కూడా నేను అసలు అనుకోలేదు. ఏ డబ్బు లేకపోయినా ఎవరు లేకపోయినా మాతో ఒక్కటి కలిసి ఉండు చాలు వినోద్. ఏం అవసరం లేదు. ఇంకోటి సామాన్లు కడిగేటప్పుడు అయితే ఈ చలికి అయితే కాలు చేతులు చెట్టుకుంటాయని కషన్ అయితే మాత్రానికి ప్రేమలకి అయితే సామాన్లు కడిగిచ్చింది అనమాట. ఇద్దరు కడిగి పాప ఏడుస్తుంటే ఇంకా చక్కన సామాన్లు అయితే ఓ టప్ప రెగ్గా ఈ టప్ప నిన్నోడు కడిగింటాను ఇద్దరు కలిసి. తర్వాత చిన్నపిల్లి ఏడుస్తుంటే వదిలిపోబార్ది నన్ను అడుగుతాను. పాలు ఇచ్చిరా పాప కంటే మా అమ్మ పండుకుంటాను కదా. అయితే సామాన్లు కూడా అన్ని కడిగేసి పాపము ఈ టైంలోన. ఇంకా మొత్తానికి అయితే మాత్రానికి మా ఇల్లు ఇంత అయితే మాత్రానికి ఇద్దరు కలిసి అయితే నీట్గా చేసామే. ఈరోజు అయితే ఇంత పని అంటే ఏమో ఫ్రెండ్స్, ఈరోజు చేయాలనిపించింది చేశాను. కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేశాను అనమాట. మొత్తం నేనే చూసుకున్నాను అనమాట. అక్కడెక్కడ భారతి అలా అంటే చేసింది లేండి. భారతి 40% 60 అనుకోండి. అంటే నువ్వు చేసిన పని నువ్వు చేసావు, నాకు చేసిన పని నేను చేశాను అంతే. ఏం లేదు. ఇంకా సామాన్లు అన్ని బాగిస్తాను. ఇంక ఇప్పుడే పదనేక అయ్యలేదు. ఇంక ఈ అమ్మలు ఏడుస్తారు. ఇంకా సో అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. మరొకసారి ఇంకొక హ్యాపీ న్యూస్ ఏమంటే యాక్చువల్గా మావి సెల్లు ఒక 3 years కింద కొనుక్కునింటారు అనమాట. రెడ్మీ Note 10 Pro. ఇది కొనుక్కున్న కొన్ని రోజులకే ఊకుకే స్విచ్ ఆఫ్ అయింది అనమాట. ఊకుకే అసలు కారణం లేదు, ఏం లేదు. సో ఏమైందంటే ఇప్పుడు అన్ని సర్దేటప్పుడు ఏదో గట్ల బటన్ వచ్చింది అనమాట. ఆన్ అయింది. 1% బ్యాటరీ ఉందనమాట. చూస్తే దీంట్లోన
మా గుర్తులు ఉన్నాయి. 3 ఏళ్ల కిందట మేము మాట్లాడిన కొన్ని బ్లాగ్స్ అంటే ఎడిట్ చేయకుండా ఉన్న బ్లాగ్స్ అనమాట, తీసి పెట్టినవే. రేపు ఇడిసాల్సిన బ్లాగ్స్ ఈరోజు మొబైల్ అట్లా అవడం వల్ల ఇంకా 3 years తర్వాత చూస్తున్నాం ఆ వీడియోస్ మేము ఇప్పుడు దీంట్లో. ఊకే స్విచ్ ఆఫ్ అయింది అనమాట. ఎంత బటన్ నొక్కినా కూడా ఆనే కాలేదు. ఈ రోజు ఇల్లు సర్దేటప్పుడు సెల్లు దొరికేది అని పని చేయదు అనుకొని ఊకే ఉన్నాము. పని చేయాలి అనుకుంటే వినోదే చూసి ఏ పని చేస్తావు ఛార్జింగ్ అంటే అనుకోసారి గుడికి వచ్చి ఛార్జింగ్ పెడితే నిజమైన ఛార్జింగ్ కూడా ఎక్కేదనమాట. సంతోషం ఈ రోజు అయితే ఇల్లు క్లీన్ చేయడము ఎంత కష్టపడేనో వినోద్ ఇది ఆన్ అయిందానికి ఎంత సంతోషపడుతున్నాడు. అది కొత్త ఫోన్ అనమాట. ఒక మహా అంటే ఒక నెల వాడినా అనుకో, ఒక సడన్ గా స్విచ్ ఆఫ్ అయ్యేది, మళ్ళీ ఆన్ అవుతుండే ఓకే హ్యాపీ. ఒకసారి స్విచ్ ఆఫ్ అయ్యేది అసలు ఆన్ కాలేదు వీడియో తీస్తున్నప్పుడే. సో ఇంకా పోయేదనుకుంటే ఇంకా కానీ ఎట్లట్లో 3 years తర్వాత 1% బ్యాటరీ ఎక్కడి నుంచి వచ్చింది అట్లా నా కూడా ఏం పెట్టలేకపోయి మనం ఏంటి. సో ఏది ఏమైనా కానీ ఫోటోలు ఎట్లా చూసేది చూపిస్తాను చూడండి భారతి ఎట్లున్నదో అని. 3 సంవత్సరాల కిందట ఇదిగోండిగా ఇప్పుడు ఈ కుర్చీ ఎట్లా అయిపోయిందో మీరు చాలా వీడియోస్లో చూసింటారు, రీసెంట్ వీడియోస్లోనా. ఇగో భారతికి తెలుగుండి దింపిన ఫోటో ఇది. నేను 2021 డేట్ గురించి చూపిస్తున్నది ఇది. ఏది జరిగిపోయి మా అవ్వ నాను మా పాతిల్లు ఉండు ఏడిది ఎట్లగా దొంగకోళ్ళు పాటలు చూసేదే ఇటు మరి నాకేదే. ఎస్ ఎన్ని ఫోటోలు దిగాం కదా బేబీ, చిన్నగా కాదు. నన్ను బాగున్నానులే ఏమంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కొంచెం లావ్ అయినా అంతే, నానేమో అంతే ఉన్నాను కదా. ఇది నన్ను చూస్తుంటే నువ్వు ఒక్కడే చూస్తేవి గ్లోరాకి కూడా ఎట్లేదు కదా అప్పుడుగా. గ్లోరాకి రెస్పెక్ట్ నువ్వు నానే ఎక్కువ మారింది. గ్లోరాకి ఎట్లా ఉన్నాయో అట్లే ఉండదు. మీ అన్న కూడా ఇది రాఖీ కట్టినప్పుడు అనమాట గ్లోరీ. ఇంతకుముందు వీడియోలో కూడా ఉంటుంది రాఖీ కట్టింది వాళ్ళ అన్నోళ్ళకి. ఇంకా నువ్వు కొంచెం బాగా విన్నది అప్పుడు, మూతి మీద కన్ను ఉన్నది. కొన్ని రోజులు బాగున్నాను, కొన్ని రోజులు నల్లగా ఉన్నాను అప్పుడు. బాగా సుతం ఉండి ఇంకా ఈ అమ్మ చూడు అట్లే కదగా. వాళ్ళందరూ అంటే బలి ఇష్టం మీ అమ్మకి. ఇంకా ప్రశస్త చూడండి ఎంత చిన్న కదగా కనిపిస్తున్నది చెల్లెలా. యా కనొస్తున్నది, ఐడి కనొస్తున్నది. అమ్మో ఎంత చిన్నగా వచ్చాడండి ప్రశస్త. వాళ్ళకి చూపియాలి ఇప్పుడు బాగా చూస్తారు వీడిని మామూలుగా. నాను అప్పటికే ఫోటోలు అంటే ఇష్టం, నాకు ఫోటోలు దిగడము వినోద్కి ఇష్టం లేదు, అందుకోసం ఎట్లంటే ఉంటుండే. నాకు అసలు ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టి మూతి ఎట్లా పెట్టాలో తెలియదు ఆ టైంలో. ఇంకోటి నా ఫోటో చూపిస్తాను. ఈ ఫోటోలు ఉన్నాయని అసలు తెలియదండి, ఎంత సంతోషం అవుతున్నాయి నాకు. అయినా దీంట్లో బాగా కనపడవు బేబీ. ఆ రొగ్గి ఇప్పటికుండదు మౌత. ఈ ఫోటోలు ఉన్నాయంటే చాలా సంతోషంగా ఉంది నాకు. బాగున్నాయి కదా. ఇంకా ఇటు చూడండి కృపా సాగర్ ఎంత చిన్న పిల్లలు చూడండి ఇప్పుడు పెద్దగా అయ్యారే. ఎంత చక్కని ఇడు చూడండి ప్రశస్త. మన ఫస్ట్ నానో కార్ లోన ప్రశస్త ప్రిన్సక్ లేకుండా ఇంకా ప్రశస్త అక్కడ అప్పుడు ఇట్లా ఇట్టు ఎక్కడప్పుడు ఇట్టు అంటే నడుపుతుండే ప్రశస్తకి అయితే. మా ఫస్ట్ కారు ఫ్రెండ్స్ నేను
ఇదే బాగా దీనివల్ల వినోద్ కారు పెద్ద కొంచెం పెద్ద కారు నడుపునికి వచ్చింది అనమాట. ఇది నాకు కూడా ఒకసారి నేర్పించిండే, గుర్తున్నదా నీకు? బాగుండే నాకు కూడా ఇది ఇడిగా. ఇంకోటి చూపిస్తాను చూడండి. ఫోకస్ అయితే తొలకలు తీసేస్తావులే నువ్వు, అంత చక్కని అట్లగానే వస్తుంది దీంట్లో. నాకు చెప్పాలి కదా, ఇది చూడండి ఇక. ఏమలతి ఇంకా మా ఎబ్రి లేదు, మా చింపాపు లేదు. ఎంత బాగుంటాయి కదా, ఎంత సంతోషంగా ఉంది. కొన్ని చిలిపి చిలిపి గుర్తులు. హ్యాపీ. ఈరోజు ఎంత కష్టపడినా వినోద్ ఫోన్ ఆన్ అయిందని చాలా సంతోషంగా ఉంది. ఇంకా కాబట్టి ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఇంకా సామాన్లు అన్నీ సర్దుతాను, పొద్దునకి అయ్యలేదు అమ్మతాను నాకు. కాబట్టి ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకో కొత్త వాళ్ళైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అబ్బా. ఇంకా రేపు మాపట్లో మా ఇద్దరు మా గ్లోరీ వాళ్ళు కూడా అందరు దిగుతారు. ఇంకా మరి సందడి చేద్దామండి. ఇంకా క్రిస్టమస్ సందడి ఫుల్ ఉంటుంది. ఈ మొబైల్ ఫ్రెండ్స్ రెడ్మీ Note 10 Pro. ఇది 3 years కిందట ఉక్కుకే ఆఫ్ అయిపోయింది అనమాట, కొన్ని నెల రోజుల లోపలే. ఇప్పుడు సడన్గా ఇల్లు నీట్గా చేస్తుంటే జస్ట్ అట్లా వచ్చినాను, 1% బ్యాటరీతో ఆన్ అయింది. షాకు, ఎందుకు ఆఫ్ అయిందో అప్పుడు తెలియదు, ఇప్పుడు ఎందుకు ఆన్ అయిందో కూడా తెలియదు. చూస్తే దీంట్లో మా మెమరీస్ ఉన్నాయన్నమాట, పాత బ్లాగ్స్ అప్లోడ్ చేయనివి, ప్లస్ కొన్ని కాదు చాలా ఫొటోస్. అంటే ఫిబ్రవరి మా చిన్నపిల్లలు పుట్టక ముందర. సో ఎట్లున్నాం అనేది చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ ఫోటోలన్నీ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, నచ్చితే ఒకవేళ చూడండి. ఎందుకంటే మొబైల్లో ఉంటే పోతాయి అనమాట. సో అందుకనే మా మెమరీస్ కోసం అయితే వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఏమైనా ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట మొబైల్లో, ఏమైనా కొంచెం అటు ఇటు అనేది. మరి సడన్గా స్విచ్ ఆఫ్ అయినా మరి అప్పుడు ఉక్కుకే స్విచ్ ఆఫ్ అయ్యేది, ఇప్పుడు ఉక్కుకే ఆన్ అయింది. కాబట్టి ఏమన్నా కానీ జరగవచ్చేమో, ఇది ఆన్ అయిందంటే ఏదో ఒక సమస్య ఉంటుంది. సో ఇది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యేది తెలియదు. సో అయినా కూడా వీడియోస్లో పెట్టినవి ఎక్కడ పోవన్నమాట. అందుకనే సో కొన్ని వీడియోలో యాడ్ చేస్తుంటాను నన్ను ఫోటో లాస్ట్కి. అవి సేల్లో ఉంటే పోతాయి కదా అనుకోసాను అయితే వీడియో లాస్ట్ ఒక్కోసారి మెమరీ ఫుల్ అయినప్పుడు ఆటోమేటిక్ డిలీట్ చేస్తుంటాం అన్నట్టు మర్చిపోయి. సో అందుకనే వీడియోస్లో యాడ్ చేస్తుంటాను ఎప్పటికైనా, కానీ ఉంటాయి కదా బాగా నచ్చిన ఫొటోస్ అని. సో అది ఫ్రెండ్స్, మరి మొత్తానికి అయితే వర్క్ ఇవ్వాలో మామూలుగా లేదు. సో ఏది ఏమైనప్పటికీ చాలా హ్యాపీగా ఉంది. భారతి గుడికి కొంచెం హెల్ప్ అయ్యాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ వర్క్ చేసుకుంటే ఇంకా నొప్పి అనుకుంటూ బాధపడుతుంది. ఇంకా అమ్మాయి అప్సెట్ ఉంటే ఇంకా మాకు అంతా ఒక రకమైన ఇది ఉంటుంది అనమాట, ఇల్లంతా మాకు ఎబ్రికి అందరికి. సో అదేదో మనం కూడా కొంచెం హెల్ప్ అయితే బాగుంటుంది. చాలా థ్యాంక్స్ తెలుసా, ఇంకైతే క్షణం మెచ్చుకుంటున్నాను. అసలుకి ఇంకా వినోద్ మాట్లాడినాడు, ఇంకా నాకే తప్పదు ఇంకా అనుకుంటే వినోద్ అప్పుడులా లేడు, అప్పుడు కంటే 100% బాగున్నాడు. మాకు అర్థం చేసుకుని నా పనిలో కూడా వెళ్ళిపోతున్నాడు. ఓకే బేబీ. సో మొత్తానికి అయితే అది ఫ్రెండ్స్, హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మా బ్లాగ్స్ కనుక నచ్చితే. అండ్ మళ్ళీ ఇంకోసారి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ 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 అడ్వాన్స్ క్రిస్మస్ ఫ్రెండ్స్. సో క్రిస్మస్ వాతావరణం అయితే కనపడి వస్తుంది, పొద్దున్న లేచినప్పుడే మంచు అంతా. సో నాకు ఈ వానకాలం చలికాలం అంటే ఇష్టము. సో నేను ఎంజాయ్ చేస్తున్నాను, చలి పెడుతున్నా పర్లేదు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ అండి.